ఒక మత సామరస్య దిశలో మనం పనిచేయాలి. సరే, ఈ మదురైలో సిపిఎం జాతీయ మహాసభలు, సిపిఎం 24వ మహాసభలు జరిగాయి. దురదృష్టకరంగా సీతారాం యేచూరి గారు కార్యదర్శిగా ఉన్న మధ్యలో మరణించారు. ప్రకాష్ కరత్ తాత్కాలికంగా ఆ బాధ్యతలు చూశారు, కానీ ఆయన కూడా అంతకుముందే పదవి విరమణ చేశారు కదా. ఇప్పుడు ఎంఏ బేబీ ఇదివరకు ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షుడు, కేరళ మాజీ విద్యామంత్రి, 2 సార్లు రాజ్యసభ సభ్యుడు, ఆయన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 18 మందితో పోలిట్ బ్యూరో. రాఘవులు అంతకుముందు నుంచి ఉన్నారు కదా, ఇప్పుడు కూడా ఆయన రెండో సీనియారిటీలో ఆయనే సీనియర్ వాస్తవంగా ఇప్పుడు. ఇంకొకటేమో పినరాయి విజయన్ కూడా ముఖ్యమంత్రిగా ఆయన కూడా ఉన్నారు. అరుణ్ కుమార్ అని తెలుగు రాష్ట్రాల ఆయన కూడా హెచ్సి విద్యార్థి, ఆయన కూడా పోలిట్ బ్యూరోలోకి వెళ్ళారు. 2 రాష్ట్రాల నుంచి కూడా అటు కేంద్ర కమిటీ సభ్యులంతా వచ్చారు. ఇక్కడ ఆసక్తికరమైనది ఏంటంటే మదురైలో సిపిఎం మహాసభలు జరుగుతున్నప్పుడే మోదీ గారు పంబన్ బ్రిడ్జ్ అనేది ప్రారంభం చేసి అటు డిఎంకే మీద ఇప్పుడు ఇందాక మనం చేసిన వాటి అన్నిటి మీద ఉపన్యాసం చెప్తున్నారు. ఒక సైద్ధాంతిక పోరాటం. ప్రకాష్ కరత్ వెళ్ళి పినరాయి విజయన్ కలుసుకున్నారు. స్టాలిన్ కూడా అక్కడ, స్టాలిన్ అలాగే కర్ణాటక మంత్రి కూడా ఒక ఫెడరలిజం లౌకిక తత్వం దాని మీద జరిగిన సదస్సులో వాళ్ళు పాల్గొన్నారు. సిపిఎం గట్టిగా ఒక నిర్ణయం తీసుకుంది. మళ్ళీ ఒకసారి మత రాజకీయాల మీద గట్టిగా, హిందుత్వ రాజకీయాల మీద, కార్పొరేట్ రాజకీయాల మీద, ట్రంప్ విధానాల మీద గట్టిగా పోరాడాలి అని. అలాగే కమ్యూనిస్టులు వెనకబట్టుబట్టారు, లేదా తరచూ కొంతమంది హేళన చేస్తుంటారు కదా, ఆ సభలు అయితే చాలా బ్రహ్మాండంగా జరిగాయి. యువతను ఆకర్షించాలి, యువత మీద కొంచెం ఆకర్షించడంలో మరింత శ్రద్ధ పెట్టాలి, ప్రజా పోరాటాలు కూడా మనం పెంచాలి అని వాళ్ళు ఒక ఖచ్చితమైన విధాన నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఏమీ లేదు, అంత బాగుందని వాళ్ళు ఏం చెప్పట్లేదు. మేము తప్పకుండా పెరగాల్సి ఉంది, యువతను ఇంకా మనం ఆకట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఒకటైతే చెప్పగలం, ప్రజా పోరాటాలు అయితే బాగా జరిగాయి. ముఖ్యంగా రైతాంగ ఉద్యమం అనేది గట్టిగా పోరాటం జరిగింది. అసలు ఈ ఉద్యమాలే విఫలమయ్యాయి అని చెప్పడం కూడా నిజం కాదు. ఎందుకంటే తిరుగులేదు, 400 వస్తాయన్న మోడీని 200కి తీసుకొచ్చామంటే అది విజయమే కదా. అనేక వ్యూహాలు అనేక మందిని కలిపి ఈ లౌకిక తత్వం కోసం చేయడంలోనే కొంత పాక్షికంగా బీజేపీని అట్లా నిలవరించడంలో కొంత జయప్రదమయ్యాము అని. ఆసక్తికరం, దీని స్టాలిన్ వెళ్ళడమే కాదు, ఈ సభలు జరుగుతున్నప్పుడే చెన్నైలో మార్క్స్ విగ్రహాన్ని ప్రారంభించాలని తమిళనాడు అసెంబ్లీ నిర్ణయించింది. ఇది ఒక పెద్ద విషయం ఇది. ఎందుకంటే దక్షిణాదిలో ముందు నుంచి అలాంటి ధోరణులు కూడా, సుందరయ్య గారు తెలుగువాడు, చెన్నై కేంద్రంగానే దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమం నిర్మించారు. ఇప్పుడు బేబీ ప్రధాన కార్యదర్శి అవడంలో ఒక విశేషం ఏంటంటే ఈఎంఎస్ నమూద్రిపాద్, దేశంలో మొదటి కాంగ్రెసేతర కమ్యూనిస్టు ముఖ్యమంత్రి, డిస్మిస్ అయింది కూడా ఆయన ఆ విధంగా కేంద్రంతో. అలాగే సిపిఎంకి ఆయన ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి పార్టీ కూడా ఉన్నాడు. ఆయన తర్వాత మళ్ళీ బేబీ అవుతున్నాడు కేరళ నుంచి. అందువల్ల అనేక విధాలు ఇది, అంటే సిపిఎం పని అయిపోయింది ఇంకా కుదరదు అన్నది కాస్త వాళ్ళు ఒక విధానంతో ఐక్యంగా బయటికి రావటం, ప్రజా ఉద్యమాలు వీటి కోసం గట్టిగా పిలిపివ్వటం అన్నది మనం స్వాగతించదగిన లేదా గమనించదగిన విషయం. సార్ ఏంటి ట్రంప్పై